హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన అలెక్య అయితే ఆదిత్యను చూసి గతం గుర్తు తెచ్చుకుంటుంది. ఇక ఆదిత్య అలెక్య ఇద్దరు ప్రేమించుకున్నారని నిజం తెలుసుకున్న శ్రీను అయితే వీళ్ళిద్దరూ కలిసి ఆనంద్కి అన్యాయం జరుగుతుందని అలెక్యను తీసుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా పద్మమ్మకు చెప్పి మరికి ఏం చేయబోతున్నారు పద్మమ్మ శ్రీను అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు అయితే శ్రీను దివ్యను తీసుకొని ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా. అప్పుడే దివ్యను చూడడానికి ఆదిత్య ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ కొద్దిసేపటి దాకా దివ్య అయితే ఆదిత్యకు కనిపించదు. దివ్య ఇల్లంతా ఇలా తిరుగుతూ ఉండగా బెడ్రూమ్లో ఆదిత్య తన వర్క్ తను చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా దివ్య వెళ్ళి ఆదిత్యను చూస్తుంది. ఆదిత్యను చూసిన దివ్య తన గతం గుర్తు తెచ్చుకుంటూ ఏంటి నేను ప్రేమించిన ఆదిత్యనా అని షాక్ అయి చూస్తూ ఉండగా అప్పుడే దివ్య వైపు ఆదిత్య చూస్తాడు. ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలెక్య ఇక్కడికి రావడం ఏంటి అని దగ్గరికి వచ్చి ఏంటి అలెక్య అలా చూస్తున్నావు, నన్ను గుర్తుపట్టలేదా, నువ్వు ప్రేమించిన ఆదిత్యను, నన్ను మర్చిపోయావా అని అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే దివ్య దగ్గరికి వచ్చి దివ్య అయితే అలా మైకంలో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. తన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆదిత్యతో కలిసి తిరిగినవి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ నేను ప్రేమించిన ఆదిత్యవే కదా అని అంటూ ఉండగా అవును అలెక్య, నీకేమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా నాకు యాక్సిడెంట్ అయ్యింది, నేను ఇప్పుడు పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని ఆనంది అక్క నీతో చెప్పింది కదా, తనే నేను అని అంటూ ఉండగా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఏంటి నీ పేరు దివ్య అని ఆనంది చెప్పింది అంటే అలెక్య నుండి దివ్యని పేరు ఎవరు మార్చారు అని అంటూ ఉండగా నాకు కూడా తెలియదు, నాకేం గుర్తులేదు, తలకు పెద్ద గాయం తగలడం వల్ల నేను గతం మర్చిపోయాను, ఎవరైనా నాకు బాగా కావలసిన వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళను చూస్తే నాకు గతం గుర్తొస్తుందని అక్క చెప్పింది. నిన్ను ఎంతోగానో ఇష్టపడ్డాను కదా, అందుకే నిన్ను చూడగానే నాకు గతం గుర్తొచ్చింది, కానీ మా ఆనంది అక్కే నా పేరు దివ్య అని పెట్టింది, అలెక్య అని ఎవరికీ తెలియదు, నిన్నిప్పుడు చూశాక నా పేరు అలెక్య అని నాకు గుర్తొస్తుంది అని అంటూ ఉంటుంది అలెక్య అయితే ఈరోజు ఆదిత్యతో. అప్పుడే ఆదిత్య అయితే అవునా, నీకు పెళ్ళయిందని మా వాళ్ళు నన్ను మోసం చేసి ఆనందికి నాకు పెళ్లి చేశారు అలెక్య, ఎంత మోసం చేశారు మా పేరెంట్స్ నన్ను అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు సునంద శశికాంత్పై. అప్పుడే అలెక్య అయితే గతం గుర్తొచ్చి మన ఇద్దరం ఎప్పటికైనా కలుస్తామని నాకు చిన్న ఆశ ఉండేది ఆదిత్య, చూశావా దేవుడు మనం సిన్సియర్గా లవ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇలా కలిపాడు అని ఇలా ఆదిత్యతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది దివ్య అయితే ఈరోజు గతం గుర్తు తెచ్చుకొని. అవన్నీ గమనిస్తూ ఉంటాడు శ్రీను అయితే. ఏంటి మా అమ్మాడి జీవితం నాశనం చేసేలా ఉంది ఈ దివ్య ఆదిత్య బాబు ప్రేమించుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య, ఇలా మాట్లాడుతుంది, మామూలుగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయికి తలకు పెద్ద గాయం తగలడం వల్ల కొంచెం ఇలా మెంటల్గా ఇలా మాట్లాడుతుంది కదా, ఇప్పుడేంటి గతం గుర్తొచ్చిందా ఏంటి ఈ అమ్మాయికి, ఇలా ప్రేమగా మాట్లాడుతుంది ఆదిత్య బాబుతో అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా శ్రీను చూస్తాడు. ఇప్పుడు దివ్య ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం, ఆదిత్య బాబు ఇలా దివ్యను ప్రేమిస్తున్నాడా, ఈ అమ్మాయి పేరు అలెక్యనా అంటే నా అమ్మాయికి చాలా నష్టం జరగబోతుందన్నట్టు, ఈ దివ్య వల్ల వెంటనే దివ్యని ఇక్కడ నుండి లాక్కొని వెళ్ళాలి అని శ్రీను అయితే దివ్య దివ్య అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే దివ్య అయితే శ్రీను వచ్చేస్తున్నాను అని చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీనుతో కూడా. ఎందుకంటే దివ్యకు ఈరోజు ఆదిత్యను చూడగానే గతం గుర్తొస్తుంది. దివ్య ఇలా శ్రీను దగ్గరికి వచ్చి ఏంటి శ్రీను అలా అరుస్తున్నావేంటి, నాకు ఈరోజు ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో తెలుసా, నాకు గతం గుర్తొచ్చేసింది, నేను ఎంతోగానో ప్రేమించిన నా ఆదిత్యను చేరుకున్నాను అని అంటూ ఉండగా అప్పుడే సునంద శశికాంత్ కూడా అలెక్యను చూసి ఒక్కసారిగా స్టన్ అవుతారు. ఏంటి నేను యాక్సిడెంట్ చేసింది అలెక్యనా, ఇన్నాళ్ళు పద్మమ్మ ఇంట్లో ఉంది, ఈ దివ్య అలెక్య ఒక్కరేనా అని
ఇక వాళ్ళు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు అలెక్య వైపు. ఇక వాళ్ళైతే ఇప్పుడు ఆదిత్య మళ్ళీ ఇక అలెక్యను ప్రేమిస్తున్నాడా, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడా, ఇప్పుడు ఆనంది జీవితం ఎలా అని ఇక వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక తిరిగొచ్చిన అలెక్యను చూసి అలెక్య అయితే నేను ఎక్కడికి రాను, ఇక నేను నా ఆదిత్యతో ఇక్కడే ఉంటాను, నేను ఆదిత్య పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాము, మేమిద్దరం చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాం శ్రీను అని ఇక చెప్తూ ఉంటుంది దివ్య అయితే ఈరోజు శ్రీనుకి. అప్పుడే ఇక శ్రీను అయితే ఏం మాట్లాడుతున్నావు దివ్య, అసలు నీ పేరు అలెక్య కావడం ఏంటి, ఇక నీకు గతం గుర్తు రాలేదు, ఇక నీకేమో అయ్యింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు, పద ఇప్పుడే ఇక నిన్ను అత్తయ్య మామయ్య దగ్గరికి తీసుకెళ్తాను అని ఇక దివ్య రాను అని అంటూ ఉండగా శ్రీను అయితే లాక్కొని ఇక దివ్యనైతే తీసుకెళ్తూ ఉంటాడు సింహాద్రి ఇంటికి. అప్పుడే ఇక ఇదంతా తెలుసుకున్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతుంది. ఏంటి నా జీవితంలో మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయనుకున్నాను, కానీ ఇంతలోనే మళ్ళీ ఆదిత్య ప్రేమించిన అలెక్య ఈ దివ్య కావడం ఏంటి, ఇక ఆ అమ్మాయిని ఇన్నాళ్ళు నేను కాపాడడం ఏంటి, ఎందుకు శివయ్య నా బ్రతుకుని ఇలా చేస్తున్నావు అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అందుకే ఇక ఆదిత్య నన్ను ఇలా దూరం పెడుతున్నాడు, జ్యోతమ్మ వల్ల నన్ను దూరం పెడుతున్నాడు అనుకున్నాను, కానీ అసలు విషయం ఇది, తను ఎంతోగానో ప్రేమించిన అలెక్యను మర్చిపోలేకపోతున్నాడు, నన్ను తన జీవితంలోకి ఊహించుకోలేకపోతున్నాడు, అందుకే ఇక నన్ను ఇలా దూరం పెట్టి బాధ పెడుతున్నాడు అని ఇక ఈ రోజైతే ఇలా ఆదిత్య గురించి నిజం తెలుసుకొని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక తన అత్తయ్య మామయ్య అయితే ఆనందిని ఓదారుస్తూ ఉంటారు. ఏం కాదమ్మా, ఇక మేము ఆదిత్యకు ఎలాగైనా నచ్చజెప్తాము, ఇక ఆ అమ్మాయిని ఇక కనిపించకుండా పంపించేద్దాం, ఇక నువ్వు ఆదిత్య సంతోషంగా ఉంటారు, నువ్వు అలా బాధపడకమ్మా అనిక తన మామయ్య అత్తయ్య అయితే ఆనందిని ఓదారుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న జీవనకైతే చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే కుట్టి ఏడవడమే తనకు కావాల్సింది. కుట్టి ఎప్పుడైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఇక నేను మాత్రమే ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది కదా జీవన. ఇక ఇప్పుడు కుట్టి బాధలు చూసి చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక చైతన్య అయితే ఏదో ఒకటి చెయ్యాలి, మా అన్నయ్య జీవితంలో వదిన వచ్చాక చాలా బాగుంది, ఇక ఇప్పుడు ఎప్పటికైనా ఆనంది వదిన నాకు వదినగా ఉండాలి, ఇక అలెక్యను అన్నయ్య మర్చిపోయేలా చేయాలి అని ఇక చైతన్య అయితే ఇక ఎలాగైనా దీనికి పరిష్కారం నేనే ఆలోచించాలి అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక శ్రీను అయితే ఇలా కొంప మునిగేలా చేసింది ఈ దివ్య అలెక్య ఒక్కరేనా, ఇక ఆదిత్య బాబు మా అమ్మాడిని ఇంత మోసం చేశాడా అని ఇక చాలా కోపంగా దివ్యను లాక్కొని పద్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అత్తయ్య, అసలు ఈ దివ్య ఎవరో తెలుసా, ఇక ఆదిత్య బాబు ప్రేమించాడంట, తన పేరు అలెక్యంట, ఇక ఇతను ఇద్దరు ప్రేమించుకున్నారంట అని ఇక అక్కడ జరిగింది మొత్తం శ్రీను అయితే ఇక తన అత్తయ్య మామయ్యకు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ అయితే చాలా కోపంగా, ఏంట్రా శ్రీను ఏం మాట్లాడుతున్నావు, ఇక ఆదిత్య ఈ అమ్మాయిని ప్రేమించాడా, అందుకే ఇక ఇలా బిడ్డను దూరం పెడుతున్నాడా, ఇక ఈ దివ్యను మనం కాపాడి మన కూతురు జీవితం మనమే చేతులారా ఇలా నాశనం చేశామా అని ఇక చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పద్మమ్మ సింహాద్రి అయితే అప్పుడే ఇక శ్రీను అయితే మనం బాధపడవద్దు, ఇక ఎలాగైనా ఈ దివ్యను ఇక నుండి లేకుండా చెయ్యాలి, ఆదిత్య బాబుకు ఈ అలెక్య కనిపించకుండా చెయ్యాలి, అప్పుడే ఇక ఆదిత్య ఆనంది సంతోషంగా ఉంటారు, దానికి ఇక మనం ఏం చేయాలో ఆలోచించాలి అని ఇక శ్రీను అయితే సింహాద్రి పద్మమ్మతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళు కూడా, ఏంటమ్మా నువ్వు చేసిన పని, నీకు మంచి చేయాలనుకున్న మీ అక్క జీవితంలో ఇలా నిప్పులు పోసి నువ్వు సంతోషంగా ఉంటావా, నీకు గతం గుర్తొస్తే మాత్రం మీ అక్క గుర్తు రాలేదా, నీ ప్రాణాలను కాపాడిన మీ అక్క కోసం నువ్వు ఏమీ చెయ్యవా, ఇక తన భర్తను నువ్వు లాక్కుంటావా, తన జీవితంలో ఉన్న సంతోషాలను మొత్తం కూడా నువ్వు తీసుకొని తనకు బాధను మిగులుస్తావా అని ఇక పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే, అవునమ్మా నాకు ఆదిత్య అంటే చాలా ఇష్టం, ఇక నా ప్రాణాలను అక్క కాపాడింది కాదనట్లేదు, కానీ నాకు ఆదిత్య కావాలి, ఇక ఆదిత్య నేను ఎంతగానో ప్రేమించుకున్నాము, చివరికి ఆదిత్యకు ఇలా కావడం వల్ల మా పేరెంట్స్ మా పెళ్ళికి ఒప్పుకోలేదు, కానీ నేను మా పేరెంట్స్ పెళ్లి చేస్తూ ఉండగా ఇలా తప్పించుకొని వస్తూ ఉన్న ఆదిత్య కోసం, అందుకే ఇక నాకు ఇలా జరిగింది, ఇది అంతా ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆదిత్యని చూడగానే నాకు గతం గుర్తొచ్చింది, కాబట్టి నాకు ఇక ఎవ్వరూ అవసరం లేదు, నా ఆదిత్య ఉంటే చాలు అని ఇక ఆదిత్య
ఆదిత్య గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది ఈరోజైతే దివ్య. అప్పుడే ఇక పద్మమ్మ అయితే గట్టిగా ఇక దివ్య చెంప పగలగొడుతుంది. ఏంటి అలా ఇక ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను, ఆదిత్య కావాలని అలా మాట్లాడుతున్నావు? నా కూతురు ఏమైపోవాలి? ఇక నువ్వు ఇప్పుడు ఆదిత్య నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నా ఆనంది ఎక్కడికి వెళ్ళాలి? తనకు బాధను మిగిల్చి ఇక నువ్వు సంతోషంగా ఉండాలని చూస్తున్నావా? నీ ప్రాణాలను కాపాడడానికి నా బిడ్డ ఎంతలా ప్రయత్నించిందో నీకు తెలుసా? నీకు గతం గుర్తు రావాలని చాలా ప్రయత్నాలు చేసి చాలా ఇబ్బందులు పడ్డది. అవన్నీ మర్చిపోయి ఈరోజు ఇక గతం గుర్తొచ్చాక బాగుపడ్డాక ఇక తనకు బాధను మిగిల్చి నువ్వు సంతోషంగా ఉండాలని ఇలా చేస్తావా? నీకు అసలు బుద్ధుందా? అసలు నిన్ను మీ వాళ్లకు అప్పగించేస్తాం పద అని ఇక పద్మమ్మ సింహాద్రి అయితే దివ్యను బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే ఇక దివ్య అయితే వద్దమ్మా, ఇక నన్ను మా వాళ్లకు అప్పగించేస్తే ఇక నన్ను చాలా కొడతారు, తిడతారు. ఇక ఇప్పుడు ఆదిత్యతో పెళ్లి చెయ్యరు, ఇక నేను ఇక్కడే ఉంటానమ్మా అని దివ్య అయితే పద్మమ్మతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి అయితే నువ్వు ఇక్కడే మాకు బిడ్డగా ఉండు, వద్దనటం లేదు, కానీ ఆనంద్ జీవితంలో ఇలా నిప్పులు పోసి ఆదిత్యను నీ సొంతం చేసుకోవాలంటే మాత్రం మేము ఊరుకోము. ఇక నీకు కావాలంటే చెప్పు, నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము, అంతేకాని ఇక మా అల్లుడు ఆదిత్యని మాత్రం సొంతం చేసుకోవాలని నువ్వు ఆలోచించకూడదు. మేము ఎలా చెప్తే అలా వింటేనే నిన్ను మా దగ్గర ఉంచుకుంటాము, లేకుంటే మీ వాళ్లకు అప్పగించేస్తాము, ఎక్కడున్న వాళ్ళ జాడను తెలుసుకొని అని ఇక దివ్యనైతే బెదిరిస్తూ ఉంటారు. ఇక పద్మమ్మ సింహాద్రి అయితే అప్పుడే ఇక శ్రీను అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇక ఈ చిలకమ్మని నేను పెళ్లి చేసుకుంటే ఇక నా ఫ్రెండ్ జీవితం, ఇక అమ్మాడి జీవితం బాగుంటుంది. ఎందుకంటే పెళ్ళైన ఈ చిలకమ్మను మళ్ళీ ఇక ఆదిత్య పెళ్లి చేసుకోడు కదా, నా భార్య అవుతుంది. ఇక అప్పుడు ఏ గొడవలు ఉండవు కదా. ఎలాగైనా అత్తయ్య మావయ్యని ఒప్పించి ఈ చిలకమ్మని నేను పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని ఇక శ్రీను అయితే అనుకుంటూ ఉంటాడు తన మనసులో, ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని. ఇక అప్పుడే ఇది ఇక్కడ ఉండగా అక్కడ ఇక ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఆదిత్య అయితే తను ప్రేమించిన అమ్మాయిని కలుసుకున్నాను, తనతో మాట్లాడాను, ఇక తనను చూడగానే గతం గుర్తు తెచ్చుకుంది నా అలెక్యని చాలా సంబరపడుతూ ఉంటాడు. ఎవరేం చెప్పినా నేను అలెక్యను పెళ్లి చేసుకుంటాను, నా అలెక్కి దగ్గరికి వెళ్తాను, మీరందరూ కూడా నన్ను మోసం చేశారు, కావాలనే ఇక నాకు దివ్యకు ఇలా దూరాన్ని పెంచారు మీరే, నా అలెక్యకు పెళ్లి కాకపోయినా పెళ్ళైందని చెప్పి ఇక ఇష్టం లేని ఈ ఆనందితో అగ్రిమెంట్ పెళ్లి చేశారు, ఇది ఎప్పటికైనా అగ్రిమెంట్ పెళ్ళే, ఇక మేమిద్దరం కలిసి ఉండడం అనేది జరగదు అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య. అప్పుడే ఇక ఆనంది అయితే ఎంత మోసం జరిగిపోయింది, ఇక జ్యోతమ్మ కోసం, జ్యోతమ్మను కాపాడడం కోసం నేను పెళ్లి చేసుకున్నాను, అంతేకాని ఎలాగైనా నిన్ను నా భర్తగా నీ మనసులో స్థానం కోసం నేను ఎంతలా ప్రయత్నించానో నీకు తెలియదా ఆదిత్య గారు అని ఇక అంటూ ఉండగా, లేదు ఆనంది, నువ్వు అన్ని విషయంలో మంచిదానివే కాదనట్లేదు, కానీ నా విషయంలో నా మనసులో మాత్రం నీకు చోటు లేదు, నీకు గౌరవం ఇస్తాను, నీకు ప్రేమను పంచుతాను, కానీ భార్యగా నేను ఒప్పుకోలేను. ఎందుకంటే నేను ఇక అలెక్యను ఇంతకు ముందే పెళ్లి చేసుకున్నాను, ఇక తనతోనే జీవితమని ఇక ఆ రోజే అనుకున్నాను, కానీ ఇక పెద్దవాళ్ళ సమక్షంలో పెళ్లి జరగాలని కోరుకుంటున్నాము అంతే అని ఇక అంటూ ఉండగా అది విన్న ఇక ఆనంది అయితే అవునా, ఇక నువ్వు నాకంటే ముందుగానే ఆ అలెక్యను పెళ్లి చేసుకున్నావా అని ఇక షాక్ అవుతుంది ఈ రోజైతే ఇక ఆనంది. ఇక సునంద, శశికాంత్ కూడా ఆదిత్య మాటలు విని ఏంటి వీడి ఇక ఆనందిని భార్యగా ఒప్పుకునే పరిస్థితే లేదా, ఎందుకని ఇంత కోపంగా ఉన్నాడు, ఆనంది తన కోసం, తనకు కాళ్ళు రావడం కోసం, తను బాగుపడడం కోసం ఎన్నో చేస్తుంది, అవన్నీ కూడా వానికి తెలుసు, అయినా కూడా ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించలేకపోతున్నాడు, నేను పెంచిన ఇక నా పెంపకం ఇలాంటిదా అని ఇక సునంద అయితే ఈరోజు తన పెంపకాన్ని ఇలా అనుమానించుకుంటూ చాలా అసహించుకుంటూ ఉంటుంది ఈ రోజైతే సునంద. ఇక ఆది మంచివాడు అనుకున్నాను, నేను ఎలా చెప్తే అలా వింటాడు నా కొడుకు, గుడ్ బై అనుకున్నాను, ఇక ఆ చైతన్య అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాడు ప్రతి క్షణం నాకు ఇక ఇలా శత్రువులాగే మాట్లాడతాడు, నాకు అన్నీ కూడా వ్యతిరేకంగా చేస్తాడు, ఇక నువ్వు నా కొడుకు అని నేను ఎంతలా మురిసిపోయానురా, నేను ఏది చెప్తే అది వింటావని, కానీ ఈరోజు ఇలా నాకే హ్యాండ్ ఇచ్చావు, ఇక నిన్ను మోసం చేసి ఆనందిని పెళ్లి చేశామని చెప్పి మాకు ఇలా మాటలతో మమ్మల్ని ఇలా తిట్టేస్తున్నావు, ఎందుకురా మేమంటే నీకు అంత కోపం, మేము ఏది చేసినా నీ మంచి కోసమే కదా, అది ఆలోచించలేకపోతున్నావు ఎందుకురా అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఆదిత్యను. అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు మ్యామ్, నువ్వు తప్పు చేశావు, ఇక నువ్వు నన్ను మోసం చేశావు, నా అలెక్యకు పెళ్ళయిందని చెప్పావు, కానీ పెళ్లి కాలేదు, చూశావు కదా నా కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసి చివరికి వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లి చేస్తూ ఉండగా పారిపోయి వస్తూ ఉండగా మళ్ళీ ఇక ఆ అమ్మాయి నీ కారుకే తగిలి
ఇలా యాక్సిడెంట్ కావటం ఏంటి, ఇక నువ్వు కాపాడి ఇక ఆనంది నువ్వు ఇద్దరు కలిసి కాపాడడం ఏంటి అంటే నాకు అలెక్యకు పెళ్లి జరగాలి, మేమిద్దరం కలిసి ఉండాలనే కదా ఆ దేవుడు కూడా కోరుకున్నాడు, అందుకే ఇలా మళ్ళీ మన ఇంట్లోకి తీసుకొచ్చేలా చేశాడు అలెక్యను అని ఇక అంటూ ఉంటాడు. ఈ రోజైతే ఆదిత్య అప్పుడే ఇక సునంద ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చెప్పినా కూడా ఈ ఆదిత్య మనసు మారటం లేదు. అలెక్య వైపే మాట్లాడుతున్నాడు. కనీసం ఇక అలెక్య వైపు నుండైనా మాట్లాడితే తననైనా మార్చగలిగితే ఇక మేమిద్దరం కలిసి ఉండొచ్చు అని ఇక ఆనంది సునంద అయితే ఇక అనుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య దగ్గర నుండి వెళ్ళిపోయి పద్మమ్మ సింహాద్రి ఇంటికి వెళ్తారు. అప్పుడే ఇక ఇలా అలెక్య అయితే కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సునందాను చూడగానే చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడేమైనా అంటారా మా అత్తయ్య గారు అని ఇక చూస్తూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే నెమ్మదిగా అలెక్య దగ్గరికి వెళ్ళి, చూడమ్మా అలెక్య, ఆనంది చాలా మంచిది, ఆనంది గురించి నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆదిత్య నిన్ను మర్చిపోలేకపోతున్నాడు. ఇక మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు పెళ్ళైన ఆదిత్యను నువ్వు పెళ్లి చేసుకోవద్దమ్మా. ఇక నువ్వు వదిలేయాలి మా ఆదిత్యను. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, కానీ నువ్వు మా ఆదిత్యకు దూరంగా వెళ్ళిపోవాలి అని ఇక అంటూ ఉంటుంది. సునంద అయితే నెమ్మదిగా అలెక్య దగ్గరికి వచ్చి అప్పుడే ఇక అలెక్య అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది. సరే, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఎవరి డబ్బులు అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆదిత్య నేను పెళ్లి చేసుకోము, ఆదిత్య అంటే నాకు ఇష్టం లేదని ఆదిత్య గారితో చెప్పేస్తాను. ఇక అక్క ఆనందక్క ఆదిత్య బావగారు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను అని ఇక అంటూ ఉంటుంది. అలెక్య అయితే ఈరోజు ఆనంది సునందతో ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అలెక్య మనసునైనా మార్చగలిగాము, ఇక ఖచ్చితంగా అలెక్య ఆనందిని ఆదిత్యాన్ని ఒకటి చేస్తానని చెప్తుంది కదా, భార్యాభర్తలుగా వాళ్ళిద్దరినీ కలుపుతానని ఇక మనకు మాట ఇచ్చింది, అంతకంటే మనకేం కావాలి అని ఇక వీళ్ళందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీను అయితే ఇలా సింహాద్రితో అంటూ ఉంటాడు. మామయ్య, నేను ఒక విషయం చెప్తాను, దాని గురించి ఆలోచించండి. చిలకమ్మను నేను పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి కదా, నాకు చిలకమ్మ అంటే ఇష్టం, చిలకమ్మకు కూడా నేనంటే ఇష్టమో లేదో కనుక్కుందాం అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ కూడా మంచి ఆలోచనలు రా, ఇక మన కూతురు జీవితం బాగుండాలంటే నువ్వు ఈ దివ్యను పెళ్లి చేసుకోవడమే బెటర్ రా అని ఇక అంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఇదే విషయం ఇక ఆనంది సునందతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళు కూడా అందరూ కూడా ఇక ఇలా ఒప్పుకుంటారు. ఆదిత్యకు తెలియకుండా శ్రీనుకి దివ్యకు పెళ్లి చేసుకొని వచ్చి ఆదిత్యకైతే ఈరోజు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు సునంద ఆనంది ఇక అందరూ కూడా. మరి ఇక ఇప్పుడు ఆదిత్య ఏం చేయబోతున్నాడు, ఇక శ్రీను చిలకమ్మ పెళ్లి చేసుకోవడం చూసి ఇక ఎప్పటికైనా శ్రీను ఇక చిలకమ్మ ఇద్దరు భార్యాభర్తలు, నేను ఇప్పుడు ఇక అలెక్యను పెళ్లి చేసుకోలేనా, ఇక ఇప్పుడు అలెక్య వేరే వాడి భార్య అయిపోయింది అని ఇక చివరికి ఎలాగైనా ఇక అలెక్యను మర్చిపోయి ఇక ఆనందిని భార్యగా ఒప్పుకోబోతున్నాడా ఆదిత్య. ఇక అలెక్య తీసుకున్న నిర్ణయం వల్ల అలెక్య శ్రీనుని పెళ్లి చేసుకోవడం వల్ల ఎలాగైనా శ్రీను అలెక్య ఇద్దరు కలిసి ఆనందిని ఆదిత్యని కలపబోతున్నారా అనేది చూడాలి. ఖచ్చితంగా ఇలా పెళ్లి చేసుకొనైతే ఆదిత్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు శ్రీను అలెక్య అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.